బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 30 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, సెప్టెంబర్ చివరి నాటికి 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందని రేవంత్ తెలిపారు. సెప్టెంబర్ 30కి ముందే మొత్తం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 42% రిజర్వేషన్లతో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే ఆధారంగా ఇతర వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. మునుపటి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించడమే ఈ చర్య లక్ష్యం. ప్రతిపక్ష బీజేపీ ఈ చర్యను విమర్శిస్తూ పాలక పార్టీ దీనిని సాకుగా చూపుతోందని ఆరోపించింది. బీజేపీ రిజర్వేషన్లకు ఆటంకం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లను 42% పెంచే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 42% రిజర్వేషన్లతో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి 42% బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. 42% బీసీ రిజర్వేషన్ బిల్లులకు అధ్యక్షుడి ఆమోదం ఆలస్యం చేస్తున్నారని రేవంత్ రెడ్డి బీజేపీపై ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 42%కు పెంచే చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసింది. తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వరంగల్లో చర్చి నడుపుతున్న మెడికల్ కాలేజీలో కుంభకోణం బయటపెట్టింది. ఎఫ్సీఎంఎస్ లైసెన్స్ రద్దుకు దారితీసింది. లంచాలు మరియు నకిలీ ఆమోదాలకు సంబంధించి ప్రకాష్ రాజ్తో సహా 4 టాప్ నటులను విచారణకు పిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నుంచి డిమాండ్లను, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాలు మరియు పోస్ట్ పోల్ హింసలపై కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను భారతదేశ తదుపరి ఉపాధ్యక్షుడిగా నియమించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి జాతీయ రాజకీయాల్లో ఎంతో కాలంగా గుర్తింపు రాలేదని, ఈ పదవికి తెలంగాణ నాయకుడిని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వాదించారు. జగదీప్ ధన్కర్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి ఈ డిమాండ్ చేశారు. దత్తాత్రేయ తరపున కాంగ్రెస్ నాయకత్వంతో తాను లాబియింగ్ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. చివరి నిర్ణయం పార్టీపైనే ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి ప్రతిపాదన భారతదేశ కొత్త ఉపాధ్యక్షుడి నియామకంపై చర్చలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న సమయంలో 2025 ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ గెలుపొందిన సీట్లపై ఆధారపడాల్సి వస్తుందని, బీజేపీ దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ నేత గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. బండారు దత్తాత్రేయను ఉపాధ్యక్షుడిగా సమర్థిస్తూ ఆయన నిబద్ధతను కొనియాడారు. బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ ఒక స్థానిక దినపత్రిక 23 జూలైన తాడేపల్లిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి లక్ష్యంగా చేసుకుని నిరాధార మరియు హానికర నివేదికలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించింది. వైఎస్ఆర్సీపీ ఈ దినపత్రికకు వ్యతిరేకంగా బలమైన వైఖరిని తీసుకుంది. ఆ దినపత్రిక చర్యలను వైఎస్ఆర్సీపీ ఖండించింది. బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ అవినీతి లిక్కర్ కుంభకోణం ఛార్జిషీట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కిక్ బ్యాక్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. నెలకు 60 కోట్ల రూపాయలు చెల్లించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో 305 పేజీల ఛార్జిషీట్లో సంచలన వివరాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కిక్ బ్యాక్లు తీసుకున్న వ్యక్తిగా పేర్కొన్నారు. సిఐడి దర్యాప్తులో రెడ్డి ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నట్లు తేలింది. ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదానికి దారితీశాయి. బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ భాష రాజకీయాలపై చర్చకు దారితీశారు. ఇంగ్లీష్ లాగానే హిందీ కూడా నేటి ప్రపంచంలో ఒక ఆచరణాత్మక ఆవశ్యకతగా మారిందని, ఎవరి మీద ఏ భాషను రుద్దకూడదని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత భాషా గుర్తింపు ఉందని, దానిని గౌరవించాలని ఆయన నొక్కి చెప్పారు. తాను తెలుగు మాట్లాడేవాడినైనప్పటికీ హిందీ లేదా మరే ఇతర భాష పట్ల వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకారం ఒకరు ఎన్ని భాషలను అయినా నేర్చుకోవాలి, జాతీయ సమగ్రత చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంచనా ప్రకారం ఇది ఖజానాకు గణనీయమైన భారాన్ని మోపనుంది. ఇంతలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమా హరిహరవీర మల్లు విడుదలను విజయవంతంగా జరుపుకుంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి వంటి నగరాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వేడుకలు జరుగుతున్నాయి.